నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో బొబ్బులు వచ్చినప్పుడు ఆ ప్రాంత రైతాంగం యొక్క ఆకాంక్షల మేరకు మా అన్న సోదరుడు శ్రీకృష్ణ గారు అభ్యర్థన మేరకు లోచర్ల శివడవలస ఎత్తిపోతల పథకాలు రెండింటినీ కూడా హామీ ఇచ్చి మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. 2019లో టెండర్ ప్రక్రియ పూర్తి కూడా అయింది అధ్యక్ష. బిడ్డర్స్ కి టెండర్ కేటాయించే సమయంలో ఎలక్షన్ కోడ్ రావడం ఆ బిడ్ ఓపెన్ అవ్వలేదు అధ్యక్ష. కానీ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అతి దుర్మార్గంగా మా ప్రాంత రైతుల యొక్క ఆకాంక్షలను తుంగలోకి తొక్కుతూ ఆ వర్క్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. దానివల్ల లోచర్ల ఎత్తిపోతల పథకం వల్ల సుమారు 1732 ఎకరాలు, శివడవలస ఎత్తిపోతల పథకం వల్ల 2593 ఎకరాలకి సాగునీరు అందించే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఎంత దుర్మార్గంగా వ్యవహరించారంటే టెండర్ ప్రక్రియ పూర్తయి బిడ్ ఓపెన్ చేసే సమయంలో క్యాన్సిల్ చేయడమే కాకుండా అసలు టెండర్ ప్రక్రియ పూర్తి అవ్వలేదని అబద్ధాలు చెప్పి 5 సంవత్సరాలు 2 నిమిషాలు అధ్యక్ష, చాలా ముఖ్యం అధ్యక్ష, 2 నిమిషాలు తమని కోరుకుంటున్నాను అధ్యక్ష. టెండర్ ప్రక్రియ పూర్తి అవ్వలేదు, అసలు టెండరే పిలవలేదని బుకాయించి 5 సంవత్సరాలు అబద్ధాలు ఆడి పబ్బం గడుపుకున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అది కాకుండా మనం వేసినటువంటి శిలాపలకాన్ని తిరిగేసి కేవలం అర్త్ వర్క్ కి 6 కోట్ల రూపాయలకి శిలాపలకం వేసి దానికి అరకొర పనులు చేసి అక్కడ కేవలం ఇవేవి కూడా వాళ్ళకి ప్రయారిటీ కాదు అధ్యక్ష. అంత ఘోరంగా వ్యవహరించినటువంటి పరిస్థితి అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు కదిలరా సభకు అవనివ్వండి, లేకపోతే ఇదేం కర్మ మన రాష్ట్రానికి బొబ్బులు వచ్చినప్పుడు, లోకేష్ గారు శంకారం సభకు వచ్చినప్పుడు తప్పకుండా లోచర్ల శివడవలస ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయడం, మన ప్రభుత్వం వచ్చాక మంజూరు చేయడమే కాకుండా పూర్తి చేస్తామని అక్కడ ప్రాంత రైతాంగానికి హామీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 1000 కళ్ళుతోనే మా ప్రాంత రైతాంగం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఆ ఎత్తిపోతల పథకం మంజూరుకి. గత 5 సంవత్సరాలుగా అవకాశం ఉండి కూడా చేయకుండా మా రైతుల్ని, మా ప్రాంత రైతాంగాన్ని యొక్క ఆశయాలకు తూట్లు పొడిసి మోసం చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే విధంగా మనం తప్పకుండా ఈ ఎత్తిపోతల పథకం అనేది మనం మంజూరు చేసి మనం తప్పకుండా మా ప్రాంత రైతాంగం యొక్క కాలు ఆ సాగునీరుతో కడగాలని తమని కోరుకుంటూ, అదేవిధంగా తోటపల్లి కాలువకు సంబంధించి సుమారు 117.89 కిలోమీటర్ల అర్త్ వర్క్ కి 21.25 crores కి ప్రపోజల్స్ పంపించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా లైనింగ్ కి సుమారు 100 కోట్ల రూపాయలు ప్రపోజల్స్ పంపించడం జరిగింది అధ్యక్ష. దయచేసి